ఆయన పరిస్థితి అది. ఆయన ఎక్కడికి వెళ్ళారన్నా కోర్టు పర్మిషన్స్ ఆయన అనుచరులు కొంతమంది కోర్టు పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి వాడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తినెక్కించుకున్నారు. సరే, అది వేరే విషయం అనుకోండి. ఆ వెళ్ళేటప్పుడు కోర్టు ఒక కండిషన్ పెట్టింది. వచ్చిన తర్వాత నవంబర్ 14న, అంటే ఈ నెల 14న కోర్టుకు హాజరవ్వాలి అని చెప్పి. ఆయన అప్పుడేమో వాళ్ళ లాయరు కోర్టు చెప్పినాక నో అనడానికి ఉండదు కదా, పైగా విదేశాలకు వెళ్ళాలి. అందుకని అప్పుడేమో ఓకే అని వెళ్ళి వచ్చాడు. వచ్చి ఇప్పుడు 14వ తారీఖు వస్తుంటే పిటిషన్ వేశాడు. ఏమని? నేను కోర్టుకు రాలేను, నేను కోర్టుకు వస్తే చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, ప్రభుత్వాలకు చాలా భారం అయిపోతాయి, నాకు సెక్యూరిటీ అది అరేంజ్ చేయడం చాలా ఇబ్బంది ప్రభుత్వానికి, కాబట్టి నాకు మినహాయింపు ఇవ్వండి, 14వ తేదీ వ్యక్తిగతంగా హాజరవ్వడం దాని గురించి నాకు మినహాయింపు ఇవ్వండి, కావాలంటే మీరు మరీ తప్పదంటే వీడియో కాన్ఫరెన్స్లో వస్తాను అని కోర్టుకు చెప్తున్నాడు. మీరు మరీ తప్పదంటే, నన్ను చూడాలని మీరు అంటే అనుకుంటే వీడియో కాన్ఫరెన్స్లో వస్తాను, డైరెక్ట్గా వస్తే ఈయనకి ఇబ్బంది కాదట, ప్రభుత్వాలకి ఆర్థిక భారం, సెక్యూరిటీ భారం ఏముంటుంది అంత. ఇది ఆయన వస్తే సెక్యూరిటీ ఏం పెడతారు, ఏం భారం ఉంటుంది? మామూలుగానే వస్తాడు, పోతాడు, ఎంతమంది రావట్లేదు, ఎంతమంది పోవట్లేదు. ఆయనకుండే సెక్యూరిటీ వాళ్ళు వస్తారు. లండన్ పోయినోడి కంటే హైదరాబాద్లో ఉన్న కోర్టుకు రావడానికి ఇబ్బంది అంట. ఈయనకి ఏమైనా చేయాలంటే లండన్లో చేయలేరా ఏంటి? చేయాలంటే అది ఏంటో. ఈయనకి కోర్టు ఫోబియానా అంటే కాదు. ఇంతకుముందు వెళ్ళేవాడు, అప్పుడు రోజు వెళ్ళి నమస్కారాలు అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళి జైలు కూడా వెళ్ళాడుగా ఆ కోర్టు నుంచే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే ఇది పట్టింది. అంతకుముందు కూడా వెళ్ళేవాడు, వారం వారం కూడా వెళ్ళేవాడు కదా, మనం చూసేవాళ్ళం కదా. ఇది 2014, 19 ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేస్తా కూడా వెళ్ళేవాడు. వారం వారం శుక్రవారం కోర్టులో హీరింగ్ ఉండేది, కోర్టు హీరింగ్ వంక పెట్టుకుని శుక్ర శని అది 3 రోజులు పాదయాత్ర ఉండేది కాదు. వారానికి 4 రోజులు పాదయాత్ర, రోజుకు 10 కిలోమీటర్లు. సరే, అదంతా అయిపోయింది. ఆ జనం కూడా దానికే పడిపోయినట్టున్నారు. అప్పుడేదో గెలిపించారు, ముఖ్యమంత్రి అయ్యాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటనేది సరిగ్గా అర్థం కావట్లా. ప్రవీణ్ ఫోన్ కలుపుమను. ఆయన ప్రాబ్లం ఏంటనేది, కోర్టుకి రావడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఆయన చెప్తున్న లాజిక్ చాలా ఏమాత్రం ఊహలకు అందనిది. ఆయన వస్తేనంట విపరీతమైన సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుంట, ప్రభుత్వానికి ఇబ్బంది అంట. ఏముంటుంది ఇబ్బంది? ప్రధానమంత్రులు, ఉప ప్రధానమంత్రులే వెళ్ళారు గతంలో. ఈయన ఏమీ కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, మహా అయితే మాజీ ముఖ్యమంత్రి అంటాం. దానికే ఇదైపోద్దా? 10 మంది వీళ్ళు ఉంటారు, పోలీసులు కాపలా ఉంటారు, ఆయనకు ఉండే సెక్యూరిటీ ఉంది కదా, వాళ్ళే వస్తారు, తీసుకెళ్తారు. విచిత్రమైన ఇది. పైగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కోర్టులు వీడియో కాన్ఫరెన్స్లో వాదనలు వింటాయి ఖైదీ దీంట్లో. అది ఎవరికి? ఖైదీ. జైలులో ఉన్న వారిని వీడియో కాన్ఫరెన్స్లో తీసుకోవడం చూసాం. మరి ఈయన ఎందుకు వీడియో కాన్ఫరెన్స్లో వస్తానంటున్నాడో నాకు అర్థం కావట్లా. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని వస్తాడా, బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నా? వీడియో కాన్ఫరెన్స్ అంటే ఎక్కడ కూర్చున్నా ఒకటే కదా, ఆ జూమ్లోనో ఇందులోనో వస్తాడు. ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? కోర్టుకు రావడానికి కోర్టునే మీరు మరీ తప్పదంటే వీడియో కాన్ఫరెన్స్లో వస్తాననే పరిస్థితిలో వచ్చాడంటే, ఈయన కోర్టుకు వెళ్ళడానికి ఏదో బలమైన కారణాలు ఉన్నాయి కోర్టుకు వెళ్లకుండా నిరాకరించడానికి. నాకు తెలిసి ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నాడా కోర్టుకు వెళ్ళడానికి?
రైట్, నేను ఇంత పెద్ద మనిషిని కోర్టు దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి, కోర్టుకి వెళ్ళడం ఏంటి అని ప్రెస్టీజియస్ తీసుకుంటున్నాడా, ఒక పరువు సమస్యగా ఫీల్ అవుతున్నాడా? కోర్టుకి వెళ్ళడం అంటే తన పరువు పోతుంది అని ఫీల్ అవుతున్నాడా? అంటే కోర్టులు అంటే మరి అంత చులకనగా చూపా, చిన్న చూపా, చులకన భావమా కోర్టు అంటే? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కోర్టుకు వెళ్ళి? ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టారు? ఎన్నిటికి ఇట్లా పిటిషన్లు వేశారు? ఒక్కసారైనా వెళ్తున్నారా? అంత పరువు తక్కువగా ఫీల్ అవుతున్నారా కోర్టుకు వెళ్ళడాన్ని? లేదా భయమా? కోర్టుకు వెళ్ళడానికి భయమా? ఎందుకంటే వెళ్ళడం మొదలెడితే ఇక ప్రతి వారం అది ఉంది కదా, అక్రమాస్తుల కేసులు ప్రతి వారం ఉంటుందో, లేదా స్పీడ్ ట్రాక్లో చేయమని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇక స్టార్ట్ అని చెప్పి 2 డేస్కోసారి 3 డేస్కోసారి లేదా వారానికి 2 సార్లు అట్లా పిలిచి టపాటప్మని హియరింగ్ స్పీడప్ అవుతుందని భయమా? అందుకని ఇప్పుడు ఈ పిటిషన్లో ఒకసారి కనుక కోర్టు యాక్సెప్ట్ చేస్తే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే, ఇక నెక్స్ట్ టైం కూడా అదే పరిస్థితి. మొన్న యాక్సెప్ట్ చేశారు కదా, నేను వస్తే సెక్యూరిటీ ఇబ్బంది అయిపోద్ది, జనం అంతా కకావికలం అయిపోతారు, అక్కడ ప్రభుత్వానికి 100,000 కోట్ల రూపాయల భారం, ఇంత పెద్ద మనిషి వస్తే సెక్యూరిటీ ఇవ్వలేక భారమైంది కాబట్టి నెక్స్ట్ హియరింగ్స్ కూడా అలాంటి పిటిషన్లు వేసుకుని తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడా? నాకు అర్థం కావట్లా. ఏంటి అసలు ఈయన ప్రాబ్లం ఏంటి అనే దాని మీద కొంత ఆసక్తికరమైన డౌటే ఉంది. విచారణ వేగవంతం అవుతుందని భయపడుతున్నాడా, లేకపోతే పరువు హత్య అని ఫీల్ అవుతున్నాడా? సారీ, పరువు హత్య కాదు, అంటే పరువు నష్టం, కోర్టుకి వెళ్తే ప్రెస్టీజ్ ఇష్యూ వచ్చేస్తుందని ఫీల్ అవుతున్నాడా? అంటే నాకు అర్థమవుతుందంటే అసలు కోర్టు వారే ఆయన ఇబ్బంది ఏంటో తెలుసుకోవాలి. అసలు బాబు ఏంటి నీ ఇబ్బంది ఏంటి బాబు, మా ఆఫీస్కి మా కోర్టుకు రావడానికి? కోర్టు వారే అడగాలేమో. అర్థం కాదు ఏంటంటే న్యాయ వ్యవస్థ కూడా ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ వ్యక్తి ఇలా కోర్టు వాయిదాలకి గైర్హాజరవుతూ విచారణ నుంచి తప్పించుకుంటూ, ఈయన రాకపోవడం వల్లే కదా విచారణ లేట్ అవుతుంది. దాంట్లో అక్రమాస్తుల కేసు ఎన్నేళ్ళు లాగుతారు, ఎన్ని సంవత్సరాలు సాగదీస్తారు. న్యాయ వ్యవస్థ ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనేది కూడా కొంత ఇష్యూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇటువంటి కేసుల్ని స్పీడ్ ట్రాక్లో చేయాలని చెప్పింది, దేశవ్యాప్తంగా ఉన్న కేసుల్ని. బట్ ఈ మనిషి ఏమో, ఆయన పెద్ద మనిషి విచారణకు హాజరవ్వకుండా ఇట్లాంటి పిటిషన్లు వేస్తా కూర్చుంటాడు. ఇట్లాంటి పిటిషన్లు వేస్తా కూర్చుంటే మరి కోర్టులు అనుమతిస్తే ఒకవేళ జైల్లో ఖైదీలకు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్లో ఇది తీసుకుంటారు. ఎందుకంటే కరుడు కట్టిన నేరస్తులు కొంతమంది జైలు నుంచి బయటకు వస్తే మళ్ళీ తప్పించుకుంటారు, లేకపోతే అనవసరమైన గొడవలు అవుతాయి అని వాళ్ళని అక్కడే పెట్టి చేస్తారు. ఈయన అట్లాంటి వాడేం కాదే, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన కోర్టుకి గౌరవంగా కోర్టుకు వచ్చి వెళ్ళొచ్చు. ఎందుకు మొహం చాటేస్తున్నాడో మరి. పోనీ అలాగని అక్కడికి వెళ్ళట్లేదా, ఇల్లు దాటి ఇంట్లోనే కూర్చుంటున్నాడా అంటే అట్లా లేదు కదా. నిన్నగాక మొన్నే కదా డీజేలు, బ్రహ్మాండమైన డిమ్చిక అని డీజే సౌండ్లు పెట్టుకుని ఆ పొలాల్లోకి వెళ్ళాడు కదా. పొలాల్లో కూడా విజయవాడ పక్కనే ఉంటాయి ఆ పొలాలకు వెళ్ళి. దానికి తుఫాను రైతుల్ని పరామర్శించడానికి డీజే మ్యూజిక్లు ఎందుకో నాకు అర్థం కాల. మ్యూజిక్లు, పాటలు అయ్యేందుకు రైతుల దగ్గరికి వెళ్ళడానికి? ఉదయం బయలుదేరితే సాయంత్రం దాకా ర్యాలీ కార్లతో, రాజు వేడలే రభసకు రవితేజముల అలరగా అని ఏదో పాట ఒకటి పెట్టుకుని వెళ్ళి పోనీ కోర్టు కూడా అలాగే వెళ్ళొచ్చు కదా. కోర్టు అంత దూరం ఉందనగా ఆపేయచ్చు డీజేలు. ఇక్కడికి మాత్రం రావడానికి ఎందుకో మనసు పట్ల. సో ఏంటి అసలు ఆయన ఏం పిటిషన్లో ఏ అంశాలు పేర్కొన్నాడు అనేది ఒకసారి మా క్రైమ్ ఇన్ఛార్జ్